ఆపరేషన్ సింధూర్లో అసమాన పోరాటం చేసిన ఓ సైనికుడికి సరైన గౌరవం దక్కింది. కార్పొరల్ వరుణ్ కుమార్కి గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రతిష్టాత్మక మెడల్తో వాయుసేన సత్కరించింది. తన కుడి చేయిని వరుణ్ కోల్పోయారు. ఎడమ చేయితోనే సల్యూట్ చేశారు వరుణ్ అవార్డు తీసుకుంటుంటే తీవ్ర భావోద్వేగ క్షణాలు అక్కడ కనబడ్డాయి. కృత్రిమ చేయి అమర్చుకున్నాడు వరుణ్. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసింది. 2025 మే 10న ఉదంపూర్ ఎయిర్ బేస్పై మిసైల్ అటాక్ చేసింది. ఈ దాడిలో రాజస్థాన్ చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ మోగ్ మృతి చెందారు. వరుణ్కి తీవ్ర గాయాలయ్యాయి. వరుణ్ కుమార్ స్వస్థలం కేరళలోని అలప్పుజ. ఓ మలయాళీ సైనికుడి అసమాన ప్రతిభకు ప్రస్తుతం పట్టం కట్టింది వాయుసేన. ఆయన మెడల్ తీసుకుంటూ ఒంటి చేత్తో సల్యూట్ చేసిన దృశ్యాలు కాస్త ఎమోషనల్గా మారాయి. ఎక్కడ ఈ ఘటన ప్రస్తుతం ఇవాళ గ్యాలంటరీ మెడల్ తీసుకుంటున్న సందర్భంలో చోటు చేసుకుంది. వరుణ్ కుమార్ పాకిస్తాన్ చేసిన దాడిలో ఏకంగా ఓ చేయిని కోల్పోయాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కార్పొరల్ వరుణ్ కుమార్ తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన ధైర్యానికి గాను వాయుసేన మెడల్ గ్యాలంటరీ అందుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో క్షిపణి దాడిలో తన కుడి చేతిని కోల్పోయినా ఎడమ చేతితో సెల్యూట్ చేసి మరి పతాకం స్వీకరించాడు. దీంతో ఆ సందర్భంలో అక్కడున్న సభికులంతా కూడా ఒక ఉద్విగ్నానికి గురైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఆపరేషన్ సింధూర్లో శత్రు క్షిపణి దాడిలో ఆయన కుడి చేతిని కోల్పోయారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేశారు. ఆయన ధైర్య సాహసాలకు గాను వాయుసేన మెడల్ అంటే శౌర్యాన్ని ప్రదానం చేసింది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన కుటుంబంతో పాటు చాలామంది అధికారులు, ఉన్నతాధికారులు, ఆయన బంధువులు కూడా హాజరయ్యారు. అయితే ఆయన ఆ మెడల్ తీసుకుంటున్నప్పుడు ఒకసారి పాత ఫోటో చూడండి. ఆయన భార్య పిల్లలతో కలిసి వరుణ్ కుమార్, కార్పొరల్ వరుణ్ కుమార్ ఆయన భార్య పిల్లలతో కలిసి ఉన్నప్పటి ఫోటో అది. కానీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సమయంలో మే 10వ తేదీన శత్రువుల దాడిలో ఆయన ఓ చైన్ కోల్పోయారు. సరిగ్గా కుడి చేతిని కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఒకసారి ఫుల్ ఫ్రేమ్ చూద్దాం. మనం ఆ మెడల్ తీసుకుంటున్న సమయంలో ఎడమ చేతితోనే సల్యూట్ చేస్తున్నట్టు చూడండి. మనం కూడా సల్యూట్ చేద్దాం ఒకసారి ఆయన ధైర్య సాహసాలకు. ఎందుకంటే అసమాన ప్రతిభను ప్రదర్శించారు కార్పొరల్ వరుణ్ కుమార్. ఆయన ధైర్య సాహసాలకు చూడండి. ఎడమ చేతితో కూడా అత్యంత క్రమశిక్షణతో ఆయన చేస్తున్న సల్యూట్కు నిజంగా మనం కూడా సల్యూట్ చేయాలనిపించేలా అనిపిస్తోంది. ఆయన ధైర్య సాహసాలకు ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. ఎక్కడ ఆయన మాతృదేశం కోసం కాంప్రమైజ్ కాలేదు. ఓ చెయ్యి పోయినా, యుద్ధంలో ఓ చేతిని కోల్పోయినా ఒకే చేతితో మళ్ళీ మెడల్ తీసుకున్న సందర్భంలో ఆ పరేడ్ దగ్గర ఎడమ చేతితో సల్యూట్ చేస్తున్నారు చూడండి. ఎడమ చేతితో సల్యూట్ చేసుకుంటూ ఆ గ్యాలంటరీ మెడల్ పొందారు. ఒక విషయం చెప్పండి, ఇలాంటి వ్యక్తులకి ఏమిచ్చినా తక్కువే. మాతృభూమి సేవ కోసం పరితపించే ఇలాంటి యోధులకి నిజంగా ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఏమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. కేవలం ఈ మెడల్స్ వాళ్ళని సంతృప్తి పరచవచ్చు, కానీ ఈ మెడల్స్ వాళ్ళని ఉన్నత శిఖరాలకు మరింత సేవ చేసేందుకు ప్రోత్సహించవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం కోల్పోయిన సందర్భంలో నిజంగా వాళ్ళు ప్రదర్శించే అసమాన ధైర్య సాహసాల ముందు ఇవన్నీ కూడా దిగదుడిపై అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం, సాహసం ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇట్లాంటి అత్యున్నత పురస్కారాలతో వాళ్ళను సత్కరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కార్పొరల్ వరుణ్ కుమార్ ఈయన మలయాళీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఫార్వర్డ్ ఎయిర్ బేస్లో శత్రు క్షిపణి దాడి కారణంగా తన కుడి చేయిని కోల్పోయిన సిపిఎల్ వరుణ్ కుమార్ వాయుసేన పథకం శౌర్యం అందుకున్నాడు. అతను చేతిని ఆ వాయుసేన క్షిపణి దాడి జరిగినప్పుడు అతని చేతికి గాయమైంది, పూర్తిగా పాయిజన్ అయింది. ఆ చేతిని ఆయన కట్ చేయించుకున్నాడు. ఇక లేదంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి పూర్తిగా చేతిని తీసివేశారు. అలాగే పూణేలోని ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ నుంచి ఆయనకు ఇంకొక కృత్రిమ చేతిని అమర్చారు. మనం చూడవచ్చు సర్కిల్లో ఓ కుడి చేయి వైపు ఏఎల్సి ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ పూణే నుంచి ఒక కృత్రిమ చేతిని తెప్పించారు. అక్కడ అతను దాన్ని కాస్మెటిక్ చేయిని అక్కడి నుంచి తీసుకొచ్చుకొని అమర్చుకున్నాడు. అలాగే రోజువారీ కార్యకలాపాలను కూడా నిర్వహించడంలో ఆయన గణనీయమైన ఒక పురోగతిని చూపిస్తున్నాడు. ఎక్కడ ధైర్యం కోల్పోయాడు. దృఢ సంకల్పానికి
ఆయన గుర్తింపు పొందాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దృశ్యాలే ఆయన దృఢ సంకల్పానికి, ఆయన ధైర్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి ఆయన ఎంతటి సాహసం ప్రదర్శించాడో. ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసిన ధైర్య సాహసాలకు వాయుసేన ఇప్పుడు పథకం ఇచ్చింది. క్షిపణి దాడిలో తన కుడి చేయి కోల్పోయినా, తీవ్ర గాయాలతో గాయపడ్డా ఆయన చేత్తోనే తిరిగి సల్యూట్ చేయడం ద్వారా ఈ అవార్డును పొందాడు. ఆయన తన తోటి సైనికులకు సేవ చేస్తూ అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ఆయన వాయుసేనలో పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఈయన వైద్య సహాయకుడు. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక వైద్య సహాయకుడు, కార్పొరల్ అంటారు. సో అయినప్పటికీ కూడా క్షిపణి దాడిలో గాయపడ్డ వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన ఆయనే ఏకంగా ఆయన కుడి చేతిని కోల్పోయాడు. కుడి చేతిని కోల్పోయినా ఎక్కడ ఆయన ధైర్యం కోల్పోలేదు, పైగా ఉద్యోగం మానేయలేదు, ఇంటి పట్టున ఉండలేదు. ఆ చేతిని తీసేసినా సరే ఒంటి చేత్తో కూడా ఇప్పటికి కూడా ఆ వాయుసేనలో ఆయనకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి, ఆయనకున్నటువంటి ప్రతిభను ఉపయోగించి వాయుసేనకు సేవ చేస్తున్నాడు. ఒకసారి కార్పొరల్ వరుణ్ కుమార్ సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు, అక్కడ ఆ సందర్భంలో చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలను చూద్దాం. చూస్తున్నాంగా కార్పొరల్ వరుణ్ కుమార్ నిజంగా ఏమిచ్చి తీర్చుకోగలం వీళ్ళ రుణం. ఈయన స్వస్థలం కేరళలోని అలప్పుజ. ఉదంపూర్ ఎయిర్ బేస్పై జరిగిన దాడి, ఆ రోజు మే 10వ తారీఖు నాడు జరిగిన మిస్సైల్ అటాక్లో, శత్రుదేశం పాకిస్తాన్ చేసిన అటాక్లో ఈయన కుడి చేయిని కోల్పోయారు. ఒక విషయం ఆలోచించండి, ఎవరికైనా కాలో చెయ్యో కన్నో కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుందో, అంగవైకల్యంతో ఎంత బాధపడతారు. కానీ ఆయన ఎక్కడా బాధపడలేదు, ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. దృఢ సంకల్పంతో అదే వాయుసేనలను కొనసాగుతున్నాడు. ఒక చేయి పోయినా ఎడమ చేతి సహాయంతో తిరిగి పూర్తి స్థాయి ఫిట్గా తయారై ఆయన మళ్ళీ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన సెల్యూట్ చేస్తున్న తీరు చూడండి ఒకసారి. నిజంగా గర్వంగా అనిపిస్తుంది. మనం కూడా ఆయనకి సెల్యూట్ చేయాల్సింది. ఎందుకంటే ఆయన అసమాన ప్రతిభను ప్రదర్శించాడు, దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన వాయుసేన ఆయనకు శౌర్య పతాకాన్ని ఇచ్చింది. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఇంకా దేశ సేవ కోసం మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఇంకా ఆ విధి నిర్వహణలో కొనసాగుతూ వాళ్ళ అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ అంశంగా అనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా వైకల్యం వస్తే ఏదో ఇంకా చేసిన సర్వీస్ చాలు, ఇంట్లో ఉందాం, ఏదో బెనిఫిట్స్ తీసుకుందామని అనుకుంటారు. కానీ ఆయన అలా కాదు. ఆయన అక్కడ ఇంకా వర్క్ చేస్తున్నారు. శత్రుదేశంపై పోరాటానికి ఇంకా ఇప్పటికీ సిద్ధమంటున్నారు. వీళ్ళంతా కూడా ఆయన మెడికల్ టీంలో పనిచేస్తారు, కార్పొరల్ అంటారు. మెడికల్ టీంలో పనిచేస్తూ ఆయన గాయపడ్డ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ కూడా సపర్యలు చేయాల్సిన ఆయనే ఏకంగా చేయి కోల్పోయాడు. కుడి చేయి కోల్పోవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. అంతటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొని వీళ్ళంతా కూడా దేశ సేవ కోసం, భారత మాతృభూమి కోసం, భారత మాత కోసం పనిచేస్తున్నారంటే ఒకసారిగా గర్వించదగ్గ విషయం. ఇవాళ ఈ కార్పొరల్ వరుణ్ కుమార్ ఈ మెడల్ తీసుకుంటున్న సమయంలో ఇవాళ ఈ భావోద్వేగ క్షణాలు అక్కడ ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులంతా కూడా నిజంగా ఒక రకంగా ఎమోషనల్ గురయ్యారు. చూస్తుంటే మనకే అనిపిస్తుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఆయన వాయుసేన ఆయన అన్ని రకాలుగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తారంటున్నారు. ఆయన కూడా వాయుసేన అదే రకంగా గౌరవించుకుంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఈయనకు ప్రస్తుతం ఈ మెడల్ని అయితే ప్రదానం చేసింది వాయుసేన. అయితే ఆయన ఒక కుడి చేయి చూడండి, ఆ కుడి చేయి ఎక్కడైతే పోయిందో అది ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ అంటారు, పూణే నుంచి అయితే ప్రస్తుతం తెప్పించుకున్నాడు. సో ఆయనకి ప్రస్తుతానికి దాన్ని అయితే అమర్చారు. పాకిస్తాన్ తీసిన దొంగ దెబ్బలో ఆయన ఆ రకంగా గాయపడ్డారు. సరే, శత్రువు దొంగ దెబ్బ తీస్తారా, చెప్పి చేస్తారా అనేది మనం
ఊహించలేం. కానీ శత్రు దాడి నుంచి ఎట్టకేలకు ప్రాణాలు కాపాడుకోగలిగాడు, ఎదిరించగలిగాడు. మిగతా వాళ్ళకు కూడా ఆయన సేవలు చేసేందుకు మళ్ళీ ఆయన సర్వీస్లో కొనసాగుతున్న తీరైతే ప్రస్తుతానికైతే చాలామంది అభినందిస్తున్నారు.